ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విభజించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా కట్టుబట్టలతో అప్పులతో పంపిస్తే ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని కావాలి, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఎక్కువ ఆదాయం రాజధానుల నుంచే వస్తూ ఉంది కాబట్టి ఒక అద్భుతమైనటువంటి రాజధాని కట్టాలా అని ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని డబ్బులు లేకపోయినా కానీ ప్రపంచంలో ఎక్కడా సాధ్యం కానటువంటి ఒక గొప్ప కార్యాన్ని సాధించారు. స్వచ్ఛందంగా రైతులే ముందుకొచ్చి ప్రభుత్వం నుంచి ఒక రూపాయి కూడా ఆశించకుండా రాజధాని కోసం 34,000 ఎకరాలు ఇవ్వడం జరిగింది. స్వచ్ఛందంగా ఎటువంటి వివాదాలు లేకుండా ఎటువంటి కోర్టు కేసులు లేకుండా స్వచ్ఛందంగా సేకరణ జరిగింది. బహుశా ఈ ప్రపంచంలో ఇది ఒక అత్యద్భుతమైనటువంటి ఘటన. అంటే రాజధాని నిర్మాణము స్వశక్తితో జరుగుతుంది. ఎక్కడ కూడా ప్రభుత్వ ధనము ఇంకోటి ప్రజల ధనం ఖర్చు పెట్టకుండా కేవలం రైతుల త్యాగాల వలన, రైతులు ఇచ్చినటువంటి భూముల వల్ల అద్భుతమైన రాజధాని కట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించి సంపద సృష్టించి పేదలకు సంక్షేమం చేయాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అమరావతి నగరాన్ని రూపుదిద్ది ఆల్మోస్ట్ అక్కడ రోడ్ల నిర్మాణం కానీ తర్వాత భవనాల నిర్మాణము ఉన్నటువంటి వాళ్ళ అధికారులకు వసతుల భవనము, జడ్జీలకు వసతుల భవనాలన్నీ కూడా నిర్ణయం చేసిన తర్వాత అది గ్రాఫిక్స్ అని చెప్పి కళ్ళిపిల్లిపు మాటలతో అబద్ధ ప్రచారాలు చేసి ప్రశాంత్ కిషోర్ లాంటి స్ట్రాటజిస్టులతో 2019 ఎన్నికల్లో మసిబూసి మారేడుకాయ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాన్ని కొనసాగించకుండా కేవలం రైతుల మీద ఆగ్రహంతో అది చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టాలన్నటువంటి ఏకైక కుట్రతో ఈర్ష్యా ద్వేషాలతో దాన్ని అటకెక్కించేసి ఒక కొత్త వివాదాన్ని తీసుకొచ్చారు. మేము 1 కాదు 3 రాజధానులు కడతాము. పోనీ 3 రాజధానులన్నా నిర్మించగలిగినారా? 3 రాజధానులు నిర్మించలేరు. అంటే 10 సంవత్సరాల కాలంలో రాజధాని లేనటువంటి ఏకైక రాష్ట్రంగా నిలిపినటువంటి ఘనత ఈ 5 సంవత్సరాల కాలాల్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగింది. ఇది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. సరే, ప్రజల్లో ఉన్నటువంటి ఏ విధంగా రాజధాని అమరావతి నిర్మాణం జరిగింది, అమరావతి రైతులు ఏ విధంగా మోసపోయినారు, దగా పడినారు, అయ్యా మేము త్యాగం చేసినాము, ప్రభుత్వానికి ఇచ్చినాము, ఫలాని వ్యక్తులకు కాదు, తిరిగి మాకు అన్యాయం జరుగుతోంది అంటే కనుక అమరావతి రైతుల యొక్క ఉద్యమాన్ని ఉక్కుపాతంతో తొక్కి అవమాన పాలన చేసి తర్వాత మీరు పెయిడ్ ఆర్టిస్టులు అంటూ ఇంకో విధంగా మహిళలను చూడకుండా అవమానం చేస్తే అమరావతి రైతులు దాదాపు 4 సంవత్సరాలు ఉద్యమం చేస్తూనే ఉన్నారు. 4.5 సంవత్సరం పాటు ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కదిలించినటువంటి అంశం కావడంతో వాస్తవాలు వెలుగు తీద్దామన్నటువంటి దీనితో అమరావతి ఫైల్స్ అనేటటువంటి ఒక సినిమా నిర్మాణం జరిగింది. ఎప్పుడైతే ఆ సినిమా రిలీజ్ అయ్యిందో తాడేపల్లిగూడానికి వణుకొచ్చి నిర్దాక్షిణ్యంగా అధికార పదంతో దాన్ని తొక్కాలనేటువంటి ఆలోచన చేసి ఇప్పుడు ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. మేము అడుగుతున్నాం, ఒక సినిమాతో మీ జాతకాలు ఏమన్నా మారుతాయా? సినిమాతో జాతకాలు మారవు. మీరు చేసినటువంటి అకృత్యాల వలన, ప్రజలలో ఉన్నటువంటి విద్వేషం వలన, మీ మీద ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత వల్లనే మీరు ప్రభుత్వాన్ని కోల్పోతారు తప్ప సినిమాతో కాదు. ఇవాళ అమరావతి ఫైల్స్ సినిమా చూసిన తర్వాత 34-35 వేల మంది రైతుల యొక్క త్యాగ ఫలాలు, వాళ్ళు పోరాటం అనేటువంటిది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అందుకే అంత ఆదరణ లభించింది. ఈ వాస్తవాలన్నీ తెలిస్తే కనుక ప్రజలు ఇన్ని రోజులు మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు, రేపు ప్రచారానికి కూడా రానికుండా రాళ్ల దెబ్బలతో కొడతారన్నటువంటి భయంతో ఇవాళ ఆ సినిమాని ఉక్కుపాదంతో తొక్కాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. మీరు నిజాలు దాచలేరు. న్యాయస్థానాల్లో అది నెగ్గకొచ్చి ఖచ్చితంగా ప్రజల మన్నన పొందుతుందని మీకు అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తున్నాం.